వయసులో పెద్దవాళ్ళు, గౌరవించవలసిన వాళ్ళు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. ఎందుకన్నయ్యా నువ్వు ఇలా మారిపోయావు? చేసిన తప్పును ఒప్పుకోకుండా సమర్థించుకోవడం, కారణాలు చెప్పి తప్పించుకోవడం నేరం చేయడంతో సమానమని మాకు నువ్వు నేర్పించి పెంచావు. ఇప్పుడు నువ్వు వదిన్ని ఒంటరిదాన్ని చేసి తప్పు నుంచి తప్పించుకుంటున్నావన్నయ్య. నాని, ఇంకొక మాట నోట్లో నుంచి వస్తే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏం చేస్తావన్నయ్య? కొడతావు, లేకపోతే శ్రావణ నేను పంపించినట్టు నన్ను కూడా బయటికి పంపించేస్తావు. నీ ప్రవర్తనలు చూస్తుంటే మన శాపం నిజమై మనం విడిపోవటం కన్ఫర్మ్ అనిపిస్తుంది. పెద్దన్నయ్య, వదిన దేవత, మాకు తల్లితో సమానం. అలాంటి మనిషిని బాధ పెట్టావు. ఆరోగ్యం బాలేకపోతే కనీసం చూడ్డానికి కూడా రాకుండా ఆమె మనసుని కష్టపెట్టావు. వదిన ఉసురు ఊరికే పోదన్నయ్య, ఊరికే పోదు. బాబు గారు, పనుణ్ణి నాకే అమ్మగారి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. మరి మీరెందుకయ్యా ఇలా ఉన్నారు? అనయ్య, నన్ను కొంతసేపు ఒంటరిగా వదిలేయండి. చూడాని ఇప్పుడు ఎలా ఉందమ్మా? చీట్
ఇంకా మంటగానే ఉంది. ఆ పసుపు నీళ్ళు తీసుకురా. సారీ సీత, నేను అలా చూసి తట్టుకోలేకపోతున్నాను. అలా అని నీ దగ్గరికి రాలేకపోతున్నాను. ఏమండి, పాపం అక్కని చూసొద్దామండి. చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉన్నారులే, మనం ఎందుకు? శారదా, ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది, ఏమీ తగ్గలేదు. 2 రోజులైనా ఇంకా తగ్గకపోవడం ఏంటి? అంటే అమ్మవారేదో బలంగా కోరుకుంటున్నారు. శివుడాజ్ఞ లేనిదే చెమైనా కుట్టదంటారు కదయ్యా. మంచి వాళ్ళ వైపు చెడుని కన్నెత్తి కూడా చూడకుండా నువ్వు కాపాడుతావు అంటారు. మరి మంచికి ప్రతిరూపమైన నా భార్యకి ఎందుకు ఈ శిక్ష? నా భార్యగా తన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మేమందరం బాగుండాలని తను కష్టాలు పడుతోంది. నా కోసం తను నిందలు మోస్తోంది. శాపం మా కుటుంబానికైతే తనెందుకు శిక్ష అనుభవించాలి? నేను దూరం పెట్టడం వల్ల తను అనుభవిస్తున్న నరకం సరిపోదా స్వామి? నా భార్యకి అమ్మవారు పోసి శాంతించట్లేదు. నువ్వే కరుణించి అమ్మవారి శాంతించే మార్గం చూపించు. అయ్యా రామరాజు గారు, ఆ భగవంతుడితో మీరు పంచుకున్న ఆవేదన విన్నాను. సీతమ్మ మీద మీకెంత ప్రేమ! న్యాయం కోసం ప్రాణంగా ప్రేమించే భార్యను దూరంగా ఉంచారు. ఆ బాధను బయటకు చెప్పుకోలేక ఒంటరిగా నరకం అనుభవిస్తున్నారు.
మీ భార్యాభర్తల పేర్లు కూడా అలాగే కలిశాయేమో. ఆ రామయ్య తండ్రి సీతమ్మలాగే మీరు కూడా ఎడబాటుతో ఉండాలి అని ఆ దేవుడు రాత రాసినట్టున్నాడు. మంచి వాళ్ళకే కష్టాలన్నీ. పంతులు గారు, మొదటి నుంచి మా కుటుంబంతో మీకు మంచి అనుబంధం ఉంది. మాకొచ్చిన ప్రతి సమస్య మీకు తెలుసు. నేను ఏ పరిస్థితుల్లో నా భార్యను దూరం పెట్టానో కూడా మీకు తెలుసు. సీతకు అమ్మవారు పోసి కష్టాల్లో ఉంది. నేనేమో దగ్గరుండి చూసుకోలేను. అమ్మవారేమో శాంతించట్లేదు. ఏం చెయ్యాలో నాకు పాలుపోవట్లేదు. మీరైనా ఒక మార్గం చెప్పండి పంతులు గారు. చింతించకండి రామరాజు గారు. పక్క ఊర్లో ఉన్న అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని ప్రజల నమ్మకం. అక్కడ నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి పౌర్ణమి రోజు అక్కడ చిన్న జాతర జరుగుతుంది. అమ్మవారికి తమ కోరిక చెప్పుకొని తల మీద నీళ్లు పోసుకొని తడిబట్టలతో అమ్మవారి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నడిస్తే కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఈరోజు పౌర్ణమి. ఈ రాత్రే మీరు నిప్పుల గుండం మీద సీతమ్మ కోసం నడవండి. అమ్మవారి కరుణా కటాక్షాలతో పోసిన అమ్మవారు శాంతించి వెంటనే ప్రతిఫలం కనిపిస్తుంది. సీతమ్మ కోలుకుంటుంది. మీరేం కంగారు పడకండి. సంతోషం పంతులు గారు, అలాగే చేస్తాను. వెళ్ళొస్తాను. అమ్మా, నా భార్య ఆరోగ్యం కోసం నీ పాదాల చెంత నిలబడ్డాను. నువ్వు శాంతించి తన్ని అనుగ్రహించి మళ్ళీ మామూలు మనిషిని చెయ్యి. నా భార్య చాలా మంచిది. తను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు. నీ భార్య మీద ప్రేమే నేను నిన్నిక్కడికి రప్పించేలా చేసిందిరా. తల్లి పోసి బాధపడుతున్న నీ భార్యకి త్వరగా తగ్గించడానికే నిన్నిక్కడికి పిలిచాన్రా. నిప్పుల గుండం మీద నడిచి నాకు మొక్కు చెల్లిస్తేనే నీ భార్య శరీరం చల్లబడుతుందిరా. నీ భార్య ఆరోగ్యం కుదుట పడుతుంది. నువ్వు నా మీద భక్తిని లగ్నం చేస్తే ఫలితం నీకు అనుకూలం రా. నేను మాట తప్పను. పూజారి గారు,
అగ్నిగుండం మీద నడవాలంటే ముందుగా తల మీద నీళ్లు పోసుకొని నుదుట కుంకుమ ధరించి భక్తితో చేతులు జోడించి అమ్మవారి నామాన్ని స్మరిస్తూ 9 సార్లు నిప్పుల్లో తిరగాలి. సరేనండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎందుకో సడన్ గా శరీరం అంతా మంటలు తగ్గి చల్లగా ఉందండి. బాధంతా పోయి తేలిగ్గా ఉంది. తల్లి, మనస్ఫూర్తిగా నా మొక్కుని సమర్పించాను. ఇంకా నా భార్య మామూలు మనిషి అవ్వటం
మీ చేతుల్లోనే ఉంది. నీ భార్య మీద నీకున్న ప్రేమ గొప్పది. అదే నన్ను ప్రసన్నం చేసింది. నీ భార్యని కాపాడేలా చేసింది. నేనిచ్చిన మాటని నెరవేర్చానురా. ఇక నీ భార్య ఆరోగ్యం మామూలు స్థితికి చేరుకున్నట్టేరా. పోసిన అమ్మవారు శాంతించాలంటే ఆ అమ్మవారే అనుగ్రహించాలి సీతమ్మ. ఎవరో మంచి మనసుతో నీకు బాగవ్వాలని వేడుకున్నారు. ఇక అమ్మవారు శాంతించినట్టే. రేపు ఉదయాన్నే నీకు స్నానం చేయిస్తావమ్మా. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకో. రేపు ఉదయాన్నే సీతమ్మకి స్నానం చేయిద్దాం.